నష్టంగా కలుగుతుందండి. మనం 10 అడుగులు వెనక్కి వస్తామండి. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూచి అటువంటి జ్ఞానం నాకు కావాలి అని స్త్రీలైనటువంటి మనం మన కుటుంబాల కోసం ఏడ్చి రోదన చేసి అంగలార్చి దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసేటువంటి వరంగా ఉండాలి. ప్రార్థన చేసి మనం దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకునేటువంటి వరంగా ఉండాలి. ఈ లోకంలో సుఖం అనుభవించడం కాదండి, మరి డబ్బు అనుభవించడం కాదండి. డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ మన కుటుంబం ఎలా ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, మనం ఏం అనుభవిస్తున్నాం, సమాధానాన్ని అనుభవిస్తున్నామా, మరి లేకపోతే సంతోషాన్ని అనుభవిస్తున్నామా అనేటువంటిది ఆలోచన చేసేటువంటి వరంగా ఉంటున్నామా? నా ప్రియమైనటువంటి వారలారా, నిజమైనటువంటి ఐశ్వర్యం కావాలి అంటే క్రీస్తుని నీ గుండెల్లోకి, నీ హృదయంలోకి ఆహ్వానించుకో. అలాగే మరి జ్ఞానం కావాలని అడుగు. మరి ఇక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు, క్రీస్తునందుల మహిమైశ్వర్యం చొప్పున మీ యొక్క ప్రతి అవసరత తీర్చబడును. ఇబ్బందులు కష్టాలు చాలా ఉన్నాయి, ఏ మనిషి దగ్గర నుంచి అవసరతలు తీర్చబడవు. యేసునందు మహిమైశ్వర్యం చొప్పున ఆయన ధనవంతుడుగా ఉండి మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. మనని మరి ధనవంతులుగా చూడటం కోసం ఆయన దరిద్రుడై ఈ లోకానికి మనతో పాటు వచ్చి జీవించాడు. కనుక క్రీస్తునందు మహిమైశ్వర్యం చొప్పున దేవుని యందు ఉందండి గుప్తమైనటువంటి ధనం దేవుని దగ్గర దాచబడి ఉంది. పరలోకపు నిధుల నుంచి మనం దేవుని యొద్ద ప్రార్థించినటువంటి వరంగా ఉన్నట్లయితే మన ప్రతి అవసరత మోకాలు వేసి దేవుని సన్నిధిలో పెట్టగలిగినటువంటి వరంగా ఉన్నట్లయితే దేవుడు దిగి వచ్చి మనకు కార్యం చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ముందు నిలబడతాడు. నాకు ఈ అవసరత వచ్చింది యేసయ్య, నా పరిస్థితి ఇలా ఉంది యేసయ్య, నా పరిస్థితిని గురించి నీవు తప్ప ఎవరూ లేరు యేసయ్య అని నువ్వు ప్రార్థన చేయి. తన యొక్క మహిమైశ్వర్యంలో నుంచి, తన ధన నిధుల్లో నుంచి నీ యొక్క అవసరతలను, కొరతలను, అప్పులను, ఇబ్బందులను, ఆర్థిక ఇబ్బందులను తీర్చగలిగినటువంటి దేవుడు, సర్వ సమృద్ధి అయినటువంటి దేవుడు మనలో ఉండగా మనం ఆ ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యం, లోకంలో ఐశ్వర్యం చాలు అని అనుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి ఐశ్వర్యం నీకు కావాలి అంటే మరి ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా క్రీస్తుని కలిగి ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి. పాపాన్ని మన లోపల పెట్టుకుని మనము ఎంత సంపాదించినా వ్యర్థం. క్రీస్తు మనం హృదయంలో లేకుండా మనం ఎంత పరుగులడినా, అది పరుగులెత్తినా అది వ్యర్థం. జ్ఞానం కావాలి, ఆ ఇంటిని కట్టగలిగినటువంటి జ్ఞానం కావాలి నీకు, నాకు, నా ప్రియమైనటువంటి వారలారా. అలాగే అన్యులకు క్రీస్తుని గురించి, మరి క్రీస్తు యొక్క మహిమను గురించి మనం చెప్పేటువంటి వారంగా ఉండాలండి. అయితే ఎక్కడది? మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మనం చూసినట్లయితే అనేకులు రక్షించబడతారు, యేసయ్య యొక్క రక్షణను అంగీకరిస్తారు, యేసయ్య ద్వారా అనేక స్వస్థతలను పొందుకుంటారు, యేసయ్య ద్వారా అనేక మేలులను, ఆశీర్వాదాలను పొందుకుంటారు. యేసయ్యకు ప్రతినిధులుగా ఉన్నటువంటి దేవుని సేవకుల ద్వారా అనేకమైనటువంటి మేలును పొందుకుంటారు. కానీ వారు పొందినటువంటి మేలును కానీ, వారు పొందినటువంటి రక్షణ కానీ, వారు పొందినటువంటి యేసయ్య సన్నిధిలో పాప క్షమాపణ కానీ వేరేటువంటి వారికి తెలియచేయనటువంటి వారుగా ఉంటారు. నీవు గనక ఆ రీతిగా యేసయ్య గొప్ప రక్షకుడు అని, మన పాపాలను క్షమించడానికి లోకంలోకి వచ్చాడని, మరి నేను యేసయ్య ద్వారా ఈ మేలు పొందుకొని ఉన్నానని, యేసు రక్తంతో కడగబడితే మనకు నిజమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందని మనం చెప్పినటువంటి వరంగా ఉన్నట్లయితే మనం ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి వరంగా ఉంటాం. అట్లా చెప్పరు. కానీ మరి ఏం మాట్లాడతారంటే, ఈ దారిలో సంపాదించు, ఆ దారిలో సంపాదించు, నీకు ఐశ్వర్యం కలుగుతుంది, వాళ్ళను మోసం చేయి, వీళ్ళ దగ్గర మా అబద్ధాలు చెప్పు, వీళ్ళ దగ్గర నటించు, వీళ్ళ దగ్గర నువ్వు ఇలా మాట్లాడు అని ఆ రీతిగా లోకరీతిగా మరి వెతికేటువంటి వరంగానే ఉంటున్నాం. కానీ క్రీస్తుని ఈ హృదయంలోకి చేర్చుకోలేనటువంటి వరంగా ఉన్నాం. ఎంత గొప్ప ఐశ్వర్యం అండి! ఈ మంటి ఘట్టంలోకి జీవాధిపతి అయినటువంటి దేవుడు, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆ పునరుద్ధానపు శక్తిని మనలోకి పంపించేటువంటి దేవుణ్ణి మన మంటి ఘట్టంలోకి మనం చేర్చుకుంటే అది ఎంత గొప్ప ఐశ్వర్యమో, అది చాలా గొప్ప ఐశ్వర్యమై ఉన్నదండి. అటువంటి దాన్ని పక్కనకు తోసి ఈ లోక ఐశ్వర్యాల కోసం ప్రాకులాడేటువంటి వరంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, మీరు ఆలోచన చేయండి. అయితే పాప క్షమాపణ, పాపాన్ని కడుక్కునేటువంటి వరంగా ఉండట్లా. మన హృదయాన్ని కడుక్కోకుండా మరి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి నాకు దానికోసం ప్రార్థన చేయి, దీనికోసం ప్రార్థన చేయి అంటున్నాం. కానీ యేసయ్య సన్నిధిలో మరి మోకరించి నా హృదయం ఇలా ఉంది, నా పాపాలను కడుగు అని అడిగేటువంటి వరంగా మనం ఉండలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, జ్ఞానం కావాలి అని అడగలేకపోతున్నాం. జ్ఞానం కలిగి, నీ యొక్క జ్ఞానం కలిగి నేను నా ఇంటిని చక్కదిద్దుకోవాలి, నాకు నీవు ఇచ్చిన ప్రతి దాన్ని
ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి యేసయ్య అని అడగలేకపోతున్నాం నా ప్రియమైనటువంటి వారలారా. అయితే ఆ క్రీస్తు యేసునందులే మహిమైశ్వర్యంలో నుంచి మన యొక్క ప్రతి అవసరతను తీర్చుకోలేకుండా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారలారా. ఆయన ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మనం ఎవరికి కూడా చెప్పలేనటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారలారా. క్రీస్తు నుంచి మనం పొందుకున్నటువంటి దాన్ని మనం అందరి కోసం ఉపయోగించేటువంటి వారంగా ఉండలేకపోతున్నాం. రీకమర షందర రికందర వరందర పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకున్నట్లయితే క్రీస్తు యేసుని నీ మంటి హృదయంలోకి చేర్చుకునేటువంటి దానిగా ఉంటావు. ఆ తర్వాత పాప క్షమాపణ కలుగుతుంది, నీకు జ్ఞానం కోసం నువ్వు అడిగేదానిగా ఉంటావు. మహిమైశ్వర్యంలో నుంచి ప్రతి అవసరతను తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. ఆ క్రీస్తు గురించి అన్యులకి నువ్వు తెలియచేసేటువంటి దానిగా ఉంటావు నా ప్రియమైనటువంటి వారలారా. ఈ ఉదయకాలంలో మనం ఏ ఐశ్వర్యం కావాలి? నిజమైనటువంటి ఐశ్వర్యం పొందుకుందామా, లేకపోతే ఈ లౌకికమైనటువంటి ఐశ్వర్యాలు ఆశీర్వాదాలు పొందుకుందామా? ఓహో, ఈ లోకంలో ఇంత సంపాదిస్తే ఐశ్వర్యం సంపాదించాడని అనుకుంటున్నారు, కానీ ఏం చేసి సంపాదించాడు, ఎలా చేసి సంపాదించాడు, ఏ విధంగా అది వచ్చింది, వాని యొక్క హృదయం ఎలా ఉంది, అతను పాపక్షమాపణ పొందాడా, ఏ జ్ఞానాన్ని పొందుకున్నాడు, ఏ రీతిగా మరి ఆ అవసరాలన్నింటినీ తీర్చుకున్నాడు, ఏ రీతిగా యేసుక్రీస్తుని గురించి ఎవరికైనా చెప్పాడా అని ఆలోచన చేసేటువంటి వారు లేరు ఈ దినాల్లో. ఆ ఆలోచన మనం చేయాలి. నిజమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వారులారా. ఒక్కసారి తలలో వంచుటి ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, మంచి దేవుడవు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవో. నిజమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏంటో నీ వాక్యం ద్వారా మాకు వివరించినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే నా తండ్రి నాయన, వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మనైనా యేసు నామములో నిజమైనటువంటి ఐశ్వర్యం ఏదో తెలుసుకోగలిగినటువంటి ఆ ప్రార్థనాత్మను వారి మీదకు పంపించినందుకై మీకు స్తోత్రాలు. ఆ ప్రార్థనాత్మ వారి మీదకు దిగును గాక. యేసు అధికారం కలిగిన నామములో ప్రతి రోగము నుంచి, ప్రతి పాప రోగము నుంచి, ప్రతి పాపపు ఆలోచనల నుంచి, ప్రతి శారీరక రుగ్మతం నుంచి విడుదల కలుగును గాక. ఇప్పుడు ప్రార్థిస్తుంటుంటే ఎప్పుడో కాదు. రికమర షందర రికందర వరందర రూమమర షందర శరమమర షందర యేసు నామములో ఇప్పుడే విడుదల కలగాలి యేసయ్య. ఇప్పుడే వారిని ముడుతున్నందుకై మీకు స్తోత్రాలు యేసయ్య. వారి హృదయాన్ని తడుతున్నందుకై మీకు స్తోత్రాలు యేసయ్య. వారి శారీరక రోగాల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వారికి మీదకు దిగును గాక. మీ అగ్నితో వారిని పరిశుద్ధపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ఈ లోక ఐశ్వర్యం మరి నిజమైనటువంటి ఐశ్వర్యానికి కలిగినటువంటి భేదాన్ని వారు గుర్తించుదురుగాక యేసు నామములో. రేపటి నుంచి ఈ 10th క్లాస్ బిడ్డలు పరీక్షలు రాయబోతూ ఉంటుండగా ప్రభు, వారి పరీక్షలన్నింటిలో కూడా మీ కృప తోడుగా ఉంచండి యేసయ్య. వారు చదువుతున్నటువంటి క్వశ్చన్లే ఆ క్వశ్చన్ పేపర్లో యేసు నామములో వచ్చును గాక. వారికి జ్ఞానం దయచేయండి, జ్ఞాపశక్తి దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కష్టపడి చదివిన ప్రతి ఒక్క బిడ్డనికి కూడా ఘన విజయం దయచేయండి యేసయ్య. మరి ఈ ఉద్యోగాలు లేనటువంటి వారికి యేసు నామములో ఉద్యోగాలు దయచేయండి. మొదట వారి హృదయ స్థితులను సరిచేసుకుని మంచి ఉద్యోగం పొందుకునేటువంటి వారుగా చేయండి. వివాహాలు కానటువంటి వారికి యేసు నామములో వివాహాలు జరుగును గాక. ఆర్థిక బాధలు యేసు నామములో తీర్చబడును గాక. అప్పులు బాధలు యేసు నామములో కొట్టివేయబడును గాక. నిజమైనటువంటి మహిమైశ్వర్యం యేసులో ఉంది. అక్కడ మన అవసరతలు తీర్చబడతాయని వారు గుర్తెరిగి నీ సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించి వారి యొక్క అవసరతలను తీర్చుకొందురుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్వర్ణ దీపిక లావణ్య రెసిడెన్సీ డోర్ నెంబర్ 26-14-17 4వ అంతస్తు జింకానా గ్రౌండ్స్ వద్ద గాంధీనగర్ విజయవాడ 3. సెల్ 9392135100 అండ్ 9676355567.